ఇట్లా రోడ్డు ఎక్కుతున్నారు. ఎంత ఎంత దారుణము ఇది. మేము ఇది రాజకీయం కోసం కాదు ఇది మాట్లాడింది. చిన్నారుల పట్ల ఉండాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఒక మానవీయ కోణంలో మనం స్పందించాలనేటువంటి ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. మిమ్మల్ని బదనాం చేయం, మేము రోజు బదనాం అవుతాం. ఒక యూరియా స్కీమ్ యూరియా కథ దాకా మిమ్మల్ని ఓడగొట్టడానికి ఇవన్నీ మేము పట్టుకోవాల్సిన అవసరం. కానీ ఇవన్నీ కూడా నాశనం చేయడం వల్ల మొత్తం చిన్నారుల భవిష్యత్తు దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మేము మాట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి స్పందించాల్సిందే కోరుతున్నాం. ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఒక కమిట్మెంట్తో బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపింది కాబట్టి ఇన్ని కొత్త కళాశాలలు వచ్చినాయి, కొత్త డిగ్రీ కాలేజీలు వచ్చినాయి, కొత్త పీజీ కాలేజీలు వచ్చినాయి, కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, ఫార్మసీ కాలేజీలు వచ్చినాయి, యూనివర్సిటీలే వచ్చినాయి. అసలు గతంలో కొన్ని జిల్లాలకే అసలు డిగ్రీ కాలేజీలు లేవు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కడ మన జూనియర్ కాలేజీలు కూడా కనబడకపోయేది. ఏ రకంగా కళాశాలలో అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. కాబట్టి ప్రశ్న ఏంటంటే మీరు ఎంత కమిట్మెంట్తోని ఈ యొక్క స్కీమ్ నడుపుతున్నారు? నేను జరిగిన విషయాన్ని చెప్పిన, నేను ఈరోజు జరిగిన విషయాన్ని చెప్పిన. ఎందుకు తీసుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్లో తీసుకోవడం ఏంది, స్కాలర్షిప్లో తీసుకోవడం నేరుగా ఇచ్చేట అమౌంట్ ఇది. ఒక్క కళాశాల వల్ల వచ్చని చెప్పినా స్కాలర్షిప్ అయితే నేరుగా ఇచ్చేటువంటిది కదా. అసలు 100కు 100% కమిట్మెంట్తో నడిపింది. అయితే ఈ సంవత్సరం ఫీజు నెక్స్ట్ సంవత్సరం ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రతి సంవత్సరం ఎంతో కొంత మొత్తాన్ని 1000 కోట్లో 2000 కోట్లో ఖచ్చితంగా ప్రభుత్వం రిలీజ్ చేసింది. సుమారుగా ఒక 20,000 కోట్ల రూపాయలని బీఆర్ఎస్ ప్రభుత్వము ఫీజు రింబర్స్మెంట్ కోసం స్కాలర్షిప్ల కోసం వెచ్చించింది. ఇది వాస్తవం. కానీ మీరు వచ్చిన కానీ 1 రూపాయి ఇవ్వలేదు కదా. దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్.